హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాకీర్. వెల్కమ్ టు బెజవాడ భాష. ఈరోజు నేను ఒక గోస్ట్ గ్యాజెట్ గురించి అయితే చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో నా వీడియోస్లో మీరు చాలాసార్లు చూసుంటారు ఈ K2 మీటర్ని. సో ఈ K2 మీటర్ గురించి ఈరోజు మీకు వివరంగా చెప్పాలనుకుంటాను. ఎందుకంటే ఈ మీటర్ గురించి చాలామంది అయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. అలాగే చాలామందికి ఈ మీటర్ గురించి డౌట్ కూడా ఉంది. సో ఈ వీడియోలో నేను ఆ డౌట్ మొత్తం క్లియర్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. దీని మీద ఉన్న డౌట్ మొత్తం మీకు క్లియర్ అయిపోతుంది. సో ఇక మ్యాటర్కి వస్తే, దీన్ని K2 మీటర్ అంటారు లేదా గోస్ట్ మీటర్ అంటారు. యాక్చువల్లీ దీన్ని EMF మీటర్ అంటారు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీని మీద ఉన్నాయి కదా 1 2 3 4 5 ఇండికేటర్స్ లైట్స్. ఈ 5 ఇండికేటర్ లైట్స్ మనకి ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఏదైనా వస్తువు నుండి రిలీజ్ అవుతుంది అన్నది చెప్పడం జరుగుతాయి అనమాట. బేసికల్లీ ఇది తయారు చేసింది ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ని కనుక్కోవడానికి. మన ఇంట్లో ఉన్న గ్యాజెట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మ్యాగ్నెటిక్ పవర్ ఎంత ఉంది, అవి ఎంత మ్యాగ్నెటిక్ పవర్ని రిలీజ్ చేస్తున్నాయో కనుక్కోవడం కోసం దీన్ని అయితే కనిపెట్టడం జరిగింది. కానీ 1970 సంవత్సరంలో దీని ద్వారా మనం స్పిరిట్స్ని కూడా కనుక్కోవచ్చని చాలామంది క్లెయిమ్ చేయడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఈ మీటర్ గోస్ట్ మీటర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. సో గైస్, అర్థమైంది కదా ఈ మీటర్ గురించి. ఇక ఈ మీటర్ గురించి కొంచెం డెప్త్గా వెళ్దాం. బేసికల్లీ దీని గురించి చాలామంది ఫేక్ వీడియోస్ చేస్తారు. ఇది ఫేక్ అని నమ్ముతారు. బట్ ఇది రియల్గా ఏ విధంగా పనిచేస్తుంది, దీని బేస్ లెవెల్ ఎంత అని తెలుసుకోగలిగితే ఇది నిజంగా వర్తబుల్లా కాదన్నది మీకు అర్థమవుతుంది. మీకు తెలుసో తెలీదో, చాలామంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఈ మీటర్ని వాడతారు. ఎందుకంటే ఈ మీటర్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని రికార్డ్ చేస్తుందన్నమాట. ఇక విషయానికి వస్తే, మన బాడీకి సంబంధించి 21 గ్రామ్స్ అనే థియరీ ఒకటి ఉంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దాని గురించి నేను వీడియో కూడా తీస్తాను. మీరు కామెంట్ బాక్స్లో అడిగినట్లయితే ఈ 21 గ్రామ్స్ థియరీ ప్రకారం ఏం జరుగుతుందంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు తన శరీరంలో నుంచి 21 గ్రాములు అన్నది బయటికి, అంటే తన వైట్లో నుంచి కొంత భాగం బయటకు వస్తుందన్నమాట. సో ఇది శాస్త్రవేత్తలే కాదు, డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఒక మనిషి చనిపోకముందు ఎంత వెయిట్ ఉన్నాడో, చనిపోయిన తర్వాత అతని వెయిట్లో 21 గ్రామ్స్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయిన దాన్నే మనం ఎనర్జీ అంటాము, గోస్ట్ అంటాము, ఆత్మ అని కూడా అంటాము. ఆ ఎనర్జీ బయటికి వెళ్ళిన తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీగా మారిపోతుంది అనమాట. సో ఈ మీటర్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేసే మీటర్ కాబట్టి, డిటెక్ట్ చేసే మీటర్ కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఈ మీటర్ ద్వారా డిటెక్ట్ అవుతుందన్నమాట. బట్ ఈ మీటర్ని మనం వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సో అందరూ ఈ మీటర్ని ఫేక్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి దీన్ని వాడటం తెలియదు కాబట్టి. దీంట్లో బేస్ రీడింగ్ని తెలుసుకోవాలి, మ్యాక్సిమం రీడింగ్ని కూడా మనం తెలుసుకోవాలి. మనం ఈ మీటర్ని ఆన్ చేసినట్లయితే, చూశారు కదా, ఆన్ చేసినట్లయితే ఒక లైట్ అనేది వెలుగుతుంది. ఇది నార్మల్గా ఈ మీటర్ ఆన్లో ఉంది, వర్కింగ్ లెవెల్లో ఉందని చెప్పడానికి. దీని మీద మిగతా 4 ఇండికేటర్స్ ఏమున్నాయో అవి అక్కడున్న ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని చూపిస్తాయి అన్నమాట. ఇది 1.5 మెగాహెర్ట్జ్ నుండి 20+ పైన మెగాహెర్ట్జ్ వరకు ఇది క్యాలిక్యులేట్ చేయగలదన్నమాట మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని. సో ఇక విషయానికి వద్దాం. బేసికల్లీ ఈ మీటర్ని మనం ఎక్కడైనా ఏదైనా గ్యాజెట్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఈ గ్యాజెట్లో లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. ఒకవేళ దీన్ని కనుక మనం వేరే ఐటమ్స్ దగ్గరికి ఎక్కడికైనా ఈ విధంగా మూవ్ చేసినప్పుడు, ఎలక్ట్రికల్ ఐటమ్ దగ్గరికి, దీని మీద ఉన్న లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. అంటే ఈ ఎలక్ట్రికల్ ఐటమ్ ఏదైతే ఉందో అది ఎంతైతే మ్యాగ్నెటిక్ పవర్ని రిలీజ్ చేస్తుందో ఆ మ్యాగ్నెటిక్ పవర్ని ఇది ఇండికేట్ చేసి చూపిస్తున్నాను. మ్యాక్సిమం రెడ్ లెవెల్ వరకు ఉంటుంది. అంటే రెడ్ లెవెల్ దగ్గరికి వచ్చిందంటే హెవీ మ్యాగ్నెటిక్ పవర్ ఆ మీటర్, ఆ వస్తువు ఏదైతే ఉందో హెవీ మ్యాగ్నెటిక్ పవర్ని అన్నది రిలీజ్ చేస్తుంది అర్థం. దానివల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో కొన్ని పార్ట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, మన బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అంత హెవీ పవర్ ఉంటే అక్కడ నుంచి మనం దాని నుంచి కొంచెం దూరంగా ఉండటం కోసం బేసికల్లీ దీన్ని వాడటం జరుగుతుంది. సో ఈ మీటర్ గురించి తెలుసుకోకుండా వాడటం మూలంగా వాళ్ళకు ఈ మీటర్ మీద ఇండికేటర్ రాగానే అది స్పిరిటే వచ్చింది, స్పిరిటే మాతో మాట్లాడిందని చెప్పడం జరుగుతుంది. ఇండికేటర్ రాగానే అక్కడికి వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉందా ఏంటి అక్కడ అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ ఎటువంటి ఎలక్ట్రికల్ ఫీల్డ్ లేకపోయినా ఈ మీటర్ మీద ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటే నా స్పిరిట్ ఉందని మనం అప్పుడే గ్రహించకూడదు. హెల్తీ కమ్యూనికేషన్ అన్నది చేయాల్సి ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ని అడగాల్సి ఉంటుంది. సో ఏదైనా క్వశ్చన్ని మీరు ర్యాండమ్గా అడగవచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా ఆత్మ ఉంటే నాతో మాట్లాడండి, ఏదైనా స్పిరిట్ ఉంటే నాతో మాట్లాడండి, ఈ మీటర్ మీద 2 లైట్లు వెలిగించండి, 3 లైట్లు వెలిగించండి అని మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే, ఈ మీటర్ మీద ప్రాపర్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్లయితే, ఈ మీటర్ మీద 2 లైట్లు వెలిగినట్లయితే
ఇంకో క్వశ్చన్ని మీరు అడిగి చూడాల్సి ఉంటుంది ప్రాపర్ కమ్యూనికేషన్ కోసం. ఇంకో క్వశ్చన్ని అడిగిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్ ఈ మీటర్ మీద కనుక జరుగుతున్నట్లయితే, ఈ మీటర్ మీద మీరు అడిగినట్టు సిచ్యువేషన్ జరుగుతున్నట్లయితే, ఆ లైట్స్ ఇండికేట్స్ జరుగుతున్నట్లయితే అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు మీరు ఒక స్పిరిట్తో కమ్యూనికేట్ చేస్తున్నారని. ఇన్ కేస్ అలా కాకుండా ఈ మీటర్ మీద సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉందన్న, మీరు మాట్లాడుతున్నా సరే మీ మాటలకి మీరు ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నారో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేకపోతే కనుక మీరు స్పిరిట్తో మాట్లాడుతున్నట్టు కాదు, అక్కడ ఏదైనా ఇంకో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉందని మీరు కనిపెట్టాలి. సో అంతేకాకుండా చాలామంది యూట్యూబ్స్లో నేను చూసాను, చాలామంది యూట్యూబర్స్ అంటే చాలామంది గోస్ట్ హంటర్స్ దగ్గర నేను చూసాను ఈ మీటర్ని మొత్తం లైట్స్ కంటిన్యూగా వెలుగుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా మీరు అక్కడ గోస్ట్ ఉందని నమ్మకూడదు. బికాస్ ఎందుకంటే అక్కడ ఏదైనా మ్యాగ్నెటిక్ పవర్ ఉండొచ్చు దూరంగా. సో దానివల్ల మొత్తం లైట్స్ వెలుగుతుండొచ్చు. ఫేక్ చేసే వాళ్ళ వీడియోస్ మీరు చాలా వరకు గమనించండి. వెనకాల మ్యాగ్నెటిక్ ఏదైనా పెడితే మొత్తం లైట్స్ అనేవి వెలిగి ఉంటాయి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది అది ఫేక్ వీడియో అని. ఈ మీటర్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకి స్పిరిట్కి మధ్యలో ఒక హెల్తీ కమ్యూనికేషన్ అనేది జరగాలి. కంపల్సరీగా ఒక బాండింగ్ అన్నది కుదరాలి. అప్పుడే మనం ఈ మీటర్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాం అని అర్థం. ఇది 1 గంటలో జరగవచ్చు, 2 గంటలో జరగవచ్చు, 3 గంటలో జరగవచ్చు. మీరు క్వశ్చన్ అడిగి వెయిట్ చేయాల్సి ఉంటుంది, చాలాసేపు ఓపిక ఉండాలి. అప్పుడు కానీ దీని మీద సిచ్యువేషన్ అనేది జరగదు అక్కడ నిజంగా స్పిరిట్ ఉంటే. ఇన్ కేస్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ జరగకపోతే ఇక్కడ స్పిరిట్ లేదని మనం అర్థం చేసుకోవచ్చు. సో బేసికల్లీ ఈ మీటర్ ఇదనమాట. సో గాయ్స్, ఈ మీటర్ గురించి ఉన్న డౌట్ అయితే మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను.